అందరికీ నిండు వందనాలండి. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నటువంటి ఈ 5వ కీర్తనలో మరొక అంశాన్ని మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాం. ఈ కీర్తనలో మరొక అంశాన్ని మాత్రం జ్ఞాపకం చేసి మనం ముందు కీర్తనల్లోకి వెళదాం. వచ్చే వారం ఈ 5వ కీర్తనను మనం ముగించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 5వ కీర్తనలో ఒక శ్రేష్టమైన వచనాన్ని మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాం. అది 11వ వచనం. నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించుదురు. ప్రభు తన మాటలు మన కొరకు ఆశీర్వదించునుగాక. ఇక్కడ రాయబడిన మాటలో ఒకసారి నాతో పాటు మీరు అందరూ చెప్పండి. నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించుదురు. నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషింతురు. మళ్ళా చెప్దామా? నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించుదురు. ప్రభు తన మాటలు మన కొరకు ఆశీర్వదించునుగాక. ఎందుకు అంటున్నాను? దేవుని పిల్లలు నిజంగా దేవుణ్ణి ఆశ్రయించడం నేర్చుకోవాలి. కొన్ని పరిస్థితులు, అనానుకూలతలు, ఇరుకులు, ఇబ్బందులు కూడా జీవితంలో ఎదురవ్వచ్చు. అన్నీ బాగున్నప్పుడు మాత్రమే కాకుండా బాగలేనప్పుడు ప్రతికూలతల్లో కూడా ప్రభువుని ఆశ్రయించే వారంగా, దేవుణ్ణి ఆశ్రయించే వారంగా మనం ఉండాలి. దేవుని పిల్లల యొక్క మొదటి లక్షణం అది. మనకు ముందున్నటువంటి మార్గం చూపినటువంటి భక్తులను కానీ, శ్రేష్ఠులైనటువంటి వారిని మనం గమనిస్తే అన్ని సందర్భాల్లో, అన్ని పరిస్థితుల్లో వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించారు. ఎందుకు దేవుణ్ణి ఆశ్రయించడం వల్ల సంతోషం అన్నాడో నేను కొన్ని మాటలు కూడా చెప్తాను. ఈ కీర్తనలో మీరు చదివితే, బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు త్వరగా చూడండి. 2వ అధ్యాయంలో చివరి మాట, చివరి వచనంలో కూడా చివరి మాట, ఆయనను ఆశ్రయించే వారందరూ ధన్యులు. ఈ మాట గమనించారా? ఇందాక ఆయనను ఆశ్రయించే వారందరూ సంతోషిస్తారు అన్నాడు. ఇక్కడ అంటున్నాడు ఆయనను ఆశ్రయించే వారందరూ కూడా ధన్యులు. చెప్పండి, ఎవరు ఆయన ఆశ్రయిస్తే వారందరూ కూడా ధన్యులే. మనం ధన్యులంగా ఉండాలి అంటే మనం ఆయనను ఆశ్రయించే వారంగా ఉండాలి. అది ధన్యత. ఆయనను ఆశ్రయించడం ఒక గొప్ప ధన్యత. ఆయనను ఆశ్రయించడం ఒక సంతోష జీవితానికి నాంది. నేను ఇంకొక మాట కూడా చెప్తాను. కీర్తనల గ్రంథంలో 118వ కీర్తన చూడండి. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వారందరూ తప్పకుండా వాక్యాన్ని చూడాలని మీ అందరికీ నేను ఆహ్వానం తెలియజేస్తున్నాను. 8వ వచనంలో మరొక మాట రాయబడింది, యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. 2 సార్లు చెప్పాడు ఇక్కడ ఈ వచనంలో. 2 వచనాల్లో 2 సార్లు చెప్పాడు యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ 3 మాటలు చెప్పండి. యెహోవాను ఆశ్రయించుట సంతోషించడం, యెహోవాను ఆశ్రయించుట ధన్యత, యెహోవాను ఆశ్రయించుట మేలు. మేలు, ధన్యత, ఎందుకు సంతోషం అనే విషయాలు మనం ప్రశ్న వేసుకొని ఆలోచన చేస్తే వారి జీవితాల్లో దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే అద్భుతంగా ఉంటాయి. 5వ కీర్తనలోనే మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ తర్వాత వెంటనే చెప్పాడు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందదు అని చేస్తాడు. చెప్పండి, దేవుడు ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో వారిని ఏం చేస్తాడంటే కాపాడుతాడు. ఒకసారి మనం బాగా ఆలోచన చేస్తే చాలా పరిస్థితుల్లో గుండా కొన్నిసార్లు మనం గందరగోళంలో గుండా వెళ్ళవలసి వస్తుంది. ఏ ఉపాయం, ఏ ఆలోచన మనకు రానప్పుడు చివరికి మనకు అర్థమయ్యేది, మనకు గోచరించేది దేవుడు మాత్రమే. మనకు దేవుడే సహాయం అందిస్తాడని అప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తాం. ఆ పరిస్థితుల్లో కూడా తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు. ఇక్కడ రాయబడిన మాటను మీరు గమనించారా? ఎవరు ఆయన్ని ఆశ్రయిస్తారో వారు ఎందుకు ధన్యులు, ఎందుకు వారు మేలు, వారికి మేలు, ఎందుకు వారు సంతోషిస్తారంటే వారినంట దేవుడే కాపాడుతాడు. ఆయన్ని ఆశ్రయించే వారికి దేవునిలో కాపుదల ఉంది. ఆయనను ఆశ్రయించే వారిని దేవుడు కాపాడుతూ ఉంటాడు, నిత్యము కాపాడుతూ ఉంటాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. 23వ కీర్తనలో అదే మాట చెప్పాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని.
ఆయన కాపరిగా ఉండి మనల్ని కాపాడుతుంటాడు, నిత్యము కాపాడుతుంటాడు. అందువలన దేవునిని ఆశ్రయించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనం తీసుకోవాలి. బలహీనతలు, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, లేకపోతే కుటుంబ జీవితంలో ఎదురవుతున్నటువంటి మరి ఇబ్బందులు, వీటన్నిటిల్లో లేకపోతే పడుతున్నటువంటి ప్రయాసలు, దేంట్లో గుండా నువ్వు వెళుతున్నప్పటికీ నీకు ఒకటి తెలియాలి, అదేంటంటే దేవుణ్ణి ఆశ్రయించడం. అవి ప్రతికూలతలైనా అనుకూలతలైనా అన్ని సందర్భాల్లో దేవుని పిల్లలు దేవుణ్ణి ఆశ్రయిస్తే వారినంట దేవుడు ఏం చేస్తాడంట? కాపాడుతాడు. అందుకే వాళ్ళు ధన్యులు. అది వాళ్ళకి దేవుడు చేసే మేలు. నిత్యము కాపాడేటువంటి ఆయన కాపుదలను మనం పొందుతాం. ఇంకొక మాట కూడా చెప్పాడు అక్కడ, నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేస్తారు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మనకు దేవుని కాపుదల లేకపోవడం, మనం ఆనందంగా, మేలుకరంగా, ధన్యకరంగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించకపోవడం. ఎందుకు మన జీవితాలు ధన్యకరంగా లేవు? ఎందుకు మన జీవితాలు మేలుకరంగా లేవు? ఎందుకు మన జీవితాలు నిరాశ నిస్పృహలతో ప్రయాణం చేస్తున్నాయి? చాలాసార్లు మనం దేవుణ్ణి ఆశ్రయించకపోవడం. దేవుడు తనను ఆశ్రయించేవారినంట ఆయన కాపాడేవాడుగా ఉన్నాడు. అందువల్ల వాళ్ళు సంతోషించేవారుగా ఉన్నారు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. బైబిల్ ఉండి త్వరగా కొన్ని మాటలు చూడాలని, చదవాలని మీకు నేను ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. త్వరగా కీర్తనల గ్రంథం 9వ కీర్తన 10వ వచనం చూడండి. కీర్తన 9వ కీర్తన 10వ వచనం, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని విడిచిపెట్టువాడవు. అందరు ఆమేన్ చెప్పండి. దేవుణ్ణి ఆశ్రయించేవాళ్ళని అంట దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. కొన్నిసార్లు మన మీద కూడా మనకే నమ్మకం ఉండదు. ఇక దేవుని సంగతి అంటే చెప్పే పనే ఉండదు. ఎదురవుతున్న ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి అసలు దేవుడు నన్ను చూస్తున్నాడా అనేవాళ్ళు కూడా ఉంటారు. దేవునికి నేను అసలు గుర్తున్నానా అనేవాళ్ళు ఉంటారు. ఒకవేళ అలా కానీ ఉంటే, ఆయన కానీ ఉంటే ఈ పరిస్థితులు నాకు ఎందుకు వస్తాయి అంటారు కొంతమంది. కానీ వాక్యం ఏమంటుందో తెలుసా? ఆయన్ని ఆశ్రయించే వాళ్ళని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. ఆమేన్ చెప్పండి. కానీ దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా అనే ప్రశ్న మన మీద ఎప్పుడు ఉండాలి. అన్ని పరిస్థితుల్లో నువ్వు దేవుణ్ణి ఆశ్రయించగలగాలి. దేవుణ్ణి ఆశ్రయించడం నేర్చుకోవాలి. 91వ కీర్తనలో రాశాడు, మహోన్నతుడైన దేవుణ్ణి నీకు ఆశ్రయస్థానంగా చేసుకున్నావు గనుక నీకే ఇబ్బంది కొదవలేదు. ఒకసారి చూడండి, మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. అందువల్ల ఆయనకు చేసిన మేళ్ళేంటో కింద రాయబడ్డాయి. ఎన్ని పరిస్థితులు రావచ్చు కానీ అవేవి నీకు ఇబ్బంది కలిగించవు అంటాడు. వాక్యాన్ని చూడండి దయచేసి త్వరగా. ఆయనను ఆశ్రయించడం వలన వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద, అందరూ చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయనను ఆశ్రయిస్తే ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయాన్ని ఇచ్చి నిన్ను సురక్షితంగా ఉంచుతాడు. ఇక్కడ అంటున్నాడు, నీవే వారిని కాపాడుతావని మొదటి మాటలు చెప్పి రెండవది ఏమంటున్నాడంటే, నీవు వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టవు. పక్కన వాళ్ళకి చెప్పండి ఆ మాట మీరు. దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన కాపాడుతాడని చెప్పండి. సెకండ్ ఇవ్వండి ఒకసారి, తలకాయలు పైకెత్తండి, పక్కన వాళ్ళ మొహం చూడండి కాస్త. ఆయన్ని ఆశ్రయించడం నేర్చుకో అని చెప్పండి. ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన నిత్యము కాపాడుతాడు. ఆయన్ని ఆశ్రయిస్తే వాక్యం చెప్తుంది, ఆయన వారిని అన్నాడు వేడవాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. కొన్నిసార్లు మనుషులు విడిచిపెట్టచ్చు, కొన్నిసార్లు బంధువులు విడిచిపెట్టచ్చు, స్నేహితులు విడిచిపెట్టచ్చు, అనుకున్నవారు కూడా నిన్ను విడిచిపెట్టచ్చు, కొన్నిసార్లు కట్టుకున్న వాళ్ళు కూడా విడిచిపెట్టవచ్చు.
కొన్నిసార్లు అన్ని పరిస్థితులు మనకు ప్రతికూలంగా ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రం ఎప్పుడు నిన్ను విడిచిపెట్టు. 2 చేతులెత్తి గంభీరంగా స్తోత్రం చెప్పండి. నెంబర్ 3, మూడవది, ఎందుకు ఆశ్రయించేవారు ధన్యులు, ఎందుకు వారికి మేలు. 31వ కీర్తనలో 19వ వచనం చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి త్వరగా, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పది. ఈ మాటలు చూడండి. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు. అందరు ఆమేన్ చెప్పండి. ఎవరైతే నరుల ఎదుట, మనుషుల ఎదుట, మనుషుల మధ్యలో ఆయనను ఆశ్రయించడానికి ఇష్టపడతారో, ఆయనను ఆశ్రయించేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారో, వారికంట దేవుడు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. చెప్పండి, నాకు మేలు కావాలన్న వాళ్ళు చేతులెత్తండి. దేవుణ్ణి ఆశ్రయించడం నేర్చుకోవాలి. అన్ని పరిస్థితులు వాక్యం చెప్తుంది. ఒకవేళ మనుషులు ఎదుటున్నప్పుడు అమ్మో ఏమన్నా అనుకుంటారేమో. కొంతమంది పక్కన వాళ్ళు ఉంటే, నలుగురుంటే ప్రార్థన కూడా చేయరు. ఏమనుకుంటారో, ఎలా అనుకుంటారో అవమానంగా ఫీల్ అవుతూ ఉంటారు. తాను దేవుని బిడ్డనని తెలియపరచబడ్డానికి కూడా కొంతమంది ఇష్టపడరు. తాను క్రైస్తవుడినని తెలియపరచబడ్డానికి కూడా కొంతమంది ఇష్టపడరు. కానీ నరుల ఎదుట అనండి, ఎవరి ఎదుట అంటే మనుషుల ఎదుట ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారిని గురించి రాయబడింది, వారి కొరకు దేవుడంట మేలు దాచిపెట్టాడంట. హల్లెలూయా. అందువల్ల మేలుకరంగా మన జీవితాలు, మేలుకరంగా మన కుటుంబ జీవితం, మేలుకరంగా మన ఆత్మీయత ఉండాలంటే అన్ని పరిస్థితుల్లో మనం ఎవరిని ఆశ్రయించాలంటే దేవుణ్ణి ఆశ్రయించడం నేర్చుకోవాలి. నంబర్ 4, దయచేసి 4వ విషయం చెప్తాను. 34వ కీర్తనలో 10వ వచనం చూడండి. సుపరిచితమైన మంచి వాక్యాలు ఇవి. వాక్యాన్ని జాగ్రత్తగా చూడండి. 34, 10వ వచనం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగా ఉంటాయి, యెహోవాను ఆశ్రయించేవానికి. అందరూ ఆమేన్ చెప్పండి ఒకసారి. ఎవరికి ఏ మేలు కొదువై ఉండదు. వాక్యం రాయబడిన మాట ఏంటంటే, అంతకుముందు సింహపు పిల్లలైనా లేమి గలవై ఆకలిగా ఉంటాయంట. వాస్తవంగా అడవికి మృగం సింహం, అడవికి రాజు సింహం, అడవి మృగాలన్నిటిలో కూడా పరాక్రమం కలిగింది సింహం, ఎవనికి భయపడంది సింహం, ఏ మాత్రం వెనుకకు తిరగంది సింహం. కొన్నిసార్లు దాని పిల్లలు కూడా ఏముంటాయంటే లేమిగా ఉంటాయి, ఆకలిగా ఉంటాయి. ఆహారం తక్కువ అవుతుందట వాటికైనా. కానీ వాక్యం ఏమంటుందో తెలుసా? ఆయనను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవలేదు. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన విశ్వాస జీవితం దేవుణ్ణి ఆశ్రయించడానికి ఎప్పుడు అందుకే ఇష్టపడాలి. లోకంలో మనుషుల మధ్య దేవుణ్ణి అందుకే ఆశ్రయించడానికి మనం ఇష్టపడాలి. వాక్యం చెప్తుంది వారికి ఏ మేలు కొదవై ఉండదు. దానికి ముందేం చెప్పాడు? సింహపు పిల్లలైనా లేమి గలవై ఆకలిగా ఉంటాయంట. భక్తుడు పాట పాడాడు, గుర్తుందా? సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలిగొనినా, సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలిగొనినా, నీ పిల్లలు ఆకలితో అలమటింతురా, నీ ఉన్నంత వరకు. నీ పిల్లలు ఆకలితో అలమటింతురా, నీ ఉన్నంత వరకు. ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు. నిత్యుడగు తండ్రివే మా
షాలేము రాజు నిత్యుడగు తండ్రివే, మా షాలేము రాజు ఆశ్చర్యకరుడా, ఆలోచన కర్తవు. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి. సింహపు పిల్లలైనా లేమి కలిగి ఆకలిగా ఉంటాయి. వాటికైనా కొన్నిసార్లు లేమంటే ఏంటి? కరువు. వాస్తవంగా సింహం వేటాడగలిగింది, సింహపు పిల్లలు ఎలా ఆకలిగా ఉంటాయి? అడవికి రాజు సింహం తాను వేటాడగలిగిన ప్రతి జంతువుని వేటాడగలుగుతుంది, దానికి ఆటంకం లేదు. రాజుల్లోకి మృగరాజు అంటారు సింహాన్ని. కొన్నిసార్లు దాని పిల్లలు కూడా ఏముంటాయంట? ఆకలిగా ఉంటాయి, లేమి కలిగి ఆకలిగా ఉంటాయి. కానీ దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏ మేలు కదవాలి. అన్ని పరిస్థితుల్లో నీకు దేవుడు మేలు దాచిపెడతాడని ముందు వచనంలో చెప్పాడు. నీకు ఏ మేలు కొదవరాని అని వాగ్దానం చేశాడు. అందుకే వాళ్ళని గురించి దేవుని వాక్యం చెప్తుంది, యెహోవాను ఆశ్రయించే వారందరూ ధన్యులు. వాళ్ళని విడిచిపెట్టడు, వాళ్ళని కాపాడుతాడు, వాళ్ళని దేవుడు సంతోషింపజేస్తాడు, వాళ్ళని ఎప్పుడు ఎడబాయడు. వాక్యం చెప్తుంది వారికి మేలు దాచిపెట్టాడని, వాళ్ళకి ఏ మేలు కొదవ ఉండదని. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను 5వది చెప్తాను. బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చూడండి. విలాప గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. విలాప గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. తన్ను ఆశ్రయించే వారి ఎడల యెహోవా దయాళుడు. చాలండి, చెప్పండి. తన్ను ఆశ్రయించే వారికి దేవుడంట దయాళుడు. ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళ మీద కూడా ఇంట్లో వాళ్ళకి దయగలగదు. ఒకసారి యేసుక్రీస్తు వారి దగ్గరికి కానాను స్త్రీ వచ్చింది, ఆమె అయోగ్యురాలు, ఆమె మీద దయగలగలేదు. యేసు ప్రభువు వెంబడిస్తున్నటువంటి తరుణంలో ఆయనను వెంబడిస్తున్న శిష్యులు అన్నారు, ప్రభా ఏమని పంపేయరాదా, చాలాసేపటి నుంచి బతిమలాడుతూ ఉంది అంటుంటే, ప్రభు అన్నాడు కదా, పిల్లలు తినే రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకి వేయటం యుక్తం కాదని. కానీ ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? పిల్లలు భోజనం దగ్గర, బల్ల దగ్గర భోజనం చేసేటప్పుడు రొట్టె ముక్కలు కింద పడితే ఊడ్చి పారేస్తారు కదా, కనీసం ఆ పాలన్న నాకు రానియమని అడిగింది. ఆయనకి ఎంత దయ పుట్టుకొచ్చిందంటే ఆమెను చూసి, అమ్మ నీ విశ్వాసం గొప్పదన్నాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు దయగలవాడు. అందుకనే 103లో మొదటి వచనం, 106లో మొదటి వచనం, 107లో మొదటి వచనం, 118లో మొదటి వచనం, 136లో మొదటి వచనాన్ని మనం చదివితే యెహోవా దయాళుడు అని చదువుతాం. ఆయన కృప నిత్యము ఉంటుంది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన దయగలిగిన దేవుడు. ముఖ్యంగా ఆయనను ఆశ్రయించే వారి ఎడల ఆయన దయచూపువాడుగా ఉన్నాడు. అందరూ ఆమేన్ చెప్పండి. అందరూ ఆమేన్ చెప్పండి. దేవుడు తనకు మేలు చేయాలి, లేకపోతే దయ చూపాలి అనుకునేవాడు ఎవరైనా ఉంటే ఆ వ్యక్తి దేవుణ్ణి ఆశ్రయించేవాడు అయి ఉండాలి. ప్రభా వేరే మార్గం నాకు లేదు, ఏ పరిస్థితులైనా ఈ విషయంలో నువ్వే నాకు సహాయం చేయాలని ఆయన కానీ ఆశ్రయించగలిగితే ఆయన దయ చూపేవాడుగా ఉన్నాడు. వాక్యం ఎంత అద్భుతమైన మాట. యెహోవా వారి ఎడల దయగలవాడు. ఎవరి ఎడల? అందరి ఎడల కాదు, ఎవరు ఆయన్ని ఆశ్రయిస్తున్నారో వారి ఎడల. అన్ని పరిస్థితుల్లో నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటే నీ మీద ఆయనకి ఏం పుడుతుందంటే దయ కలిగింది, దయ పుడుతుంది. మళ్ళీ ఇంకొక కారణం కూడా చెప్పిన మీకు నేను, దాన్ని ఎగ్జాంపుల్గా ప్రభు మత్తయి సువార్తలో చెప్పిన మాట ఏంటంటే, ఇది చూడండి, మీరేం చదవద్దు కానీ ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతను అన్యాయస్తుడైన న్యాయాధిపతి. ఆమె దగ్గరికి ఒక క్లయింట్ వస్తూ ఉంది, అంటే ఒక విధవరాలు వస్తూ ఉంది. ఆమె వచ్చి మాటికి ఏమని అడుగుతుందంటే, నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చవా అని అడుగుతూ వచ్చింది. అతని గురించి ఏం రాయబడిందంటే అతడు అన్యాయస్తుడని రాయబడింది. చాలా కాలం ఆమె మాట అతడు ఒప్పుకోలేదు.
ఒకరోజు అక్కడున్నటువంటి వారిని చూస్తూ తనలో తాను ఆలోచన చేస్తున్నాడు. ఈమె నేను వినకపోయినప్పటికీ అతడు చాలా రెటమతపోడు, అసలు ఎవరు మాట వినేవాడు కాదు, ఎవరిని మాట్లాడని పరిస్థితి. అలాంటి వాడు ఒకరోజు అనుకుంటున్నాడు, ఈమె మాటికి వస్తుంది, ఈమెకు ఖచ్చితంగా న్యాయం తీర్చాలి అని. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. కఠినుడైన వాడు కూడా ఆమె మీద ఏం చూపెట్టాడు? దయ చూపెట్టాడు. అక్కడ ఒక మాట అంటాడు, అదేంటంటే, దివారాత్రులు తనకు మొరపెట్టే వారి ఎడల ఆయన న్యాయం చెయ్యడా అని. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఒక న్యాయాధిపతి, కఠినుడైన వాడు, అన్యాయస్తుడైన వాడు సైతం మనసు మార్చుకొని ఆమె మీద ఏం చూపాడు? దయ చూపాడు, న్యాయం చేశాడు. న్యాయం చేయాలనే మనసు అతనికి వచ్చింది. కఠినుడు, అన్యాయస్తుడు కూడా మార్చుకుంటే దేవుడు ఇంకెంత ప్రేమ గలవాడు. తన పిల్లలు నిర్దయగా, జాలిగా ఆయనను ఆశ్రయిస్తూ ఉంటే పదే వారి మీద ఏం కలుగుతుంది? దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వముననచును, గర్విష్ఠుల యొక్క గర్వముననచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దయగల వారిపై దయ చూపిస్తాడండి. కఠినుడేలాడ ఆయన ఎలా ఉంటాడంటే వికటంగా ఉంటాడండి. ఎవరైతే ఆయనను ఆశ్రయించడానికి ఇష్టపడతారో వాళ్ళు ఒకవేళ అర్హత లేని వారు అయి ఉండొచ్చు, వాళ్ళకి యోగ్యత లేకపోవచ్చు, కానీ ఆయన ఆశ్రయించిన వారిని మనం చదువుతాం చాలాసార్లు కొత్త నిబంధన గ్రంథంలో. ఎవరిని ఒట్టి చేతులతో పంపలేదు, ఎందుకంటే ఆయన దయగల దేవుడు, ఆయన హృదయం దయగల హృదయం కనుక తన్ను ఆశ్రయించే వారి ఎడల ఆయన ఏమై ఉన్నాడంటే దయగలవాడుగా ఉన్నాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దయచేసి బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యాన్ని చూడాలి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవడును ఆర్పువేయలేనంతగా అగ్ని పడునట్లు ఆయన యేసేపు సంతతి మీద పడి దానిని నాశనము. నా వైపు చూడండి. తుదకు నువ్వు దేవుణ్ణి ఆశ్రయించడాన్ని ఇష్టపడకపోతే ఇక్కడ ఒక మంచి మాట రాయబడింది. ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వారిని గురించి ఒక మాట చెప్పాడు. ఆయనను ఆశ్రయించేవారు బ్రతుకుతారు. చెప్పండి, ఆయన్ని ఆశ్రయించేవారు బ్రతకాలని ఎంతమందికి ఉంది? బ్రతకంటే ఈ జీవితం కాదండి, ఇది కాదండి, ఈ జీవితం మట్టుకే కాదండి. శాశ్వతమైన నిత్యత్వపు బ్రతుకు మనకు అవసరం. ఆ బ్రతుకు మనకు కావాలి అంటే ప్రతి వ్యక్తి, ప్రతి నరుడు కూడా ఆయనను ఆశ్రయించాలి. వాళ్ళు బ్రతుకుతారు, వాళ్ళు జీవిస్తారు. అందుకే దేవుణ్ణి ఆశ్రయించడం. ఎందుకంటే మనం బ్రతకడం కోసం. చెప్పండి, మనం బ్రతకడం కోసం. కొంతమంది ధనాన్ని ఆశ్రయించేవాళ్ళు, కొంతమంది మరి వస్త్రాలు, స్థలాలు, పొలాలను ఆశ్రయించేవాళ్ళు, బలాన్ని ఆశ్రయించేవాళ్ళు, వారికి కలిగినటువంటి పరిస్థితులను ఆశ్రయించేవాళ్ళు, మనుషుల యొక్క అండను, కొండను ఆశ్రయించే వాళ్ళు ఉంటారు. బైబిల్లో కూడా చాలామందికి ఆ విషయాన్ని తెలియజెప్పడం కోసం ప్రభు రాసి పెట్టాడు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, ఇదిగో ఎవరైతే దేవుని పిల్లలో వాళ్ళు కానీ దేవుని ఆశ్రయిస్తే వాళ్ళంట బ్రతుకుతారు. అందరు ఆమేన్ చెప్పండి. బ్రతకాలని నువ్వు ఇష్టపడితే, నీ జీవితం సజీవంగా ఉండాలని నువ్వు కోరుకుంటే ఎల్లప్పుడూ నువ్వు దేవుణ్ణి ఆశ్రయించడం నేర్చుకోవాలి. అక్కడ ఒక మాట చెప్పాడు.
ఆశ్రయింపని ఎడల ఏశావు సంతతి వారి మీద అగ్ని వేస్తాను, నేను అగ్ని పడి దహించినట్లుగా నేను వారి మీద పడి దహించి వేస్తానని చెప్తున్నాడు. యెషయా గ్రంథంలో కూడా రాశాడు ఈ మాటలో. అక్కడ అంటాడు, మీరు కానీ నా మాట విని ఆ మాటకు లోబడితే భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవిస్తారు. 2వ అధ్యాయం చివరి వచనంలోను, మొదటి అధ్యాయం చివరి వచనంలో అనుకుంటా మాటలు, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవిస్తారు. మళ్ళా ఇక్కడ కూడా చెప్పాడు, సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా. అమ్మ అక్కడ ఏమన్నాడు నాన్న? అగ్ని వారి మీద పడుతుందంట. ఏశావు సంతతి వారి మీద అగ్ని పడుతుంది. ఏశావు సంతతి వారు దేనికి నిర్ణయించబడ్డారో జ్ఞాపకం ఉందా? ఏశావుని గురించి రాయబడిన మాటలు మీకు గుర్తున్నాయా? అతడు ఒక పూట కూటి కోసం ఏమైపోయాడంటే భ్రష్టుడైపోయాడు. సాధారణమైన జీవనం కోసం ఏమైపోయాడంటే వ్యభిచారి అయిపోయాడు. తుచ్చమైన అభిలాషల కొరకు దేవుణ్ణి విసర్జించి జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. శాపగ్రస్తమైన జీవితంలోకి వెళ్ళాడు. అలాగా ఏశావు సంతతి వారిలాగా మీరుంటే నిశ్చయంగా మీ మీద అగ్ని పడుతుంది. దేవుని యొక్క ఉగ్రత వారి మీద పడుతుందని చెప్తున్నాడు ఇక్కడ. కనుక జాగ్రత్త దేవుని పిల్లలు. అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి ఆశ్రయించడానికి మనం ఇష్టపడాలి. అప్పుడు మనం బ్రతుకుతాం, సురక్షితంగా జీవాన్ని కలిగి ఉంటాం, జీవితాన్ని కలిగి ఉంటాం ప్రభువులో. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎన్నోది? 6వదా 7వదా? రాస్తున్నారా మీరు? సీరియల్గా నంబర్లు వేస్తున్నారా? అయిపోయింది. 7వ మాట, ఆయన చేసే కార్యాలు. ఎందుకు ఆయనను ఆశ్రయించడం మేలో, ఎందుకు ఆయనను ఆశ్రయించడం ధన్యతో చెప్తూ నేను 6 విషయాలు చెప్పాను. నేను ఇంకొక 2 చెప్తాను, మీరు జాగ్రత్తగా రాసుకోండి. బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయంలో 18వ వచనం చూడండి. దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం. ఎవరు తీస్తే వాళ్ళు చదవండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం. ఈ ప్రకారం ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గించబడిరి, కానీ యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమొందిరి. అందరూ చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. వాస్తవంగా ఇశ్రాయేలు వారు ఒక పక్క తగ్గించబడ్డారు. నా వైపు చూడండి. అందరూ ఇంతకీ వేళల్లో 2 రకాలు ఉన్నారు. ఇశ్రాయేలు వారు ఎవరు, యోధా వారు ఎవరు? అర్థం కావట్లేదా? ఇశ్రాయేలు వారు ఎవరు, యోధా వారు ఎవరు? యోధా వాళ్ళు ఎవరు, ఇశ్రాయేలీలు వాళ్ళు ఎవరు? యోధా వాళ్ళే, ఇశ్రాయేలీలు వాళ్ళే. స్తోత్రం చెప్పండి. 2 కుటుంబాలు అయినాయి. సొలొమోను రాజ్యం వచ్చిన తర్వాత, సొలొమోను రాజ్యం అనంతరం రాజ్యం ఏం చేయబడిందంటే విభాగించబడింది. అప్పుడు దాకా ఇశ్రాయేలు ఏక కుటుంబంగా ఉన్నవాడు ఎప్పుడైతే సొలొమోను రాజ్య పరిపాలనలోకి వచ్చాడో, దేవుని మాట విననందున, దేవుని మాటకు లోబడనందున అతడు అన్యాచారాలు పాటిస్తూ విగ్రహారాధికుడై తన భార్యల చేత త్రిప్పివేయబడిన వాడై, లోబడని జీవితాన్ని బట్టి, అంతేకాకుండా కామాతురత గలవాడై తుచ్చమైన అభిలాషలతో జీవితాన్ని చేయడాన్ని బట్టి అతనిని దేవుడు విడిచిపెట్టేశాడు. తద్వారా ఏం జరిగిందో తెలుసా? ఆ కాలంలో అతని రాజ్యం ఏం చేయబడిందంటే విభాగించబడింది. అక్కడ ఇశ్రాయేలు రాజ్యమును యోధా రాజ్యం 2 రాజ్యాలు అయిపోయినాయి. ఇక్కడ అదే జ్ఞాపకం చేస్తున్నాడు. వారు చేసినటువంటి అతిక్రమ పనులను బట్టి ఇశ్రాయేలు ఇంటి వారు ఏం చేయబడ్డారంటే తగ్గించబడ్డారు. చెప్పండి, ఏం చేయబడ్డారు? దేవుని మాట వెనక లోబడిన వాళ్ళంతా ఏం చేయబడతారంటే తగ్గించబడతారు. తాము హెచ్చించుకునే వాళ్ళంతా ఏం చేయబడతారంటే తగ్గించబడతారు. చాలా మందికి రకరకాలైనటువంటి ఒక రకమైన ఈగో ఎక్కువ. దానివల్ల వాళ్ళు ఏం చేయబడతారంటే తగ్గించబడతారు.
చాలా తగ్గించబడతారు. ఎప్పుడు కూడా దేవుని ఎదుట మనం తగ్గించుకున్న వారంగా ఉంటే ఏం చేయబడతామంటే హెచ్చింపబడతాం. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఇగోలు పడబాకండి ఎవరు కూడా, ఇగోని ప్రదర్శించబాకండి ఎవరు కూడా. చాలా మందికి ఇగో ఎక్కువ. ఇగో అంటే అహం, నేను అనే అహం, మేము అనే అహం. ఆ అహం ఎవరిలో పని చేయకూడదు. అది పని చేస్తుందంటే నువ్వు తగ్గించబడటానికి కారణం అయిపోద్ది. గుర్తుపెట్టుకో. క్రమంగా నువ్వు తగ్గిపోతావు. నీకు తెలియకుండానే నీ జీవితాన్ని నువ్వు తగ్గించుకున్న వ్యక్తి అవుతావు. ఇశ్రాయేలు ఇంటి వారు తగ్గించబడ్డారు. ఇప్పుడు ఇంకొక ఇంటి వారిని గురించి చదువుతున్నాం ఇక్కడ. మళ్ళీ చదవండి వచ్చినాన్ని. ఈ ప్రకారం ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గించబడ్డారు. కానీ ఇదిగో చూడండి, యోధా వారు, ఈ మాట గమనించారా? ఇశ్రాయేలు వారు దేవుని ఆజ్ఞలను వినక, లోబడక, ఆయన ఆజ్ఞలను మీరినందున దేవుడు వాళ్ళని ఏం చేశాడు? తగ్గించాడు. ఇప్పుడు వెంటనే యోధా వారిని గురించి అయితే, కానీ యోధా వారు తమ పితరుల దేవుడైన, అందరు ఆమేన్ చెప్దామా? వీళ్ళకేమొచ్చిందంటే చూస్తా ఉండగా వాళ్ళు తగ్గించబడ్డారని జ్ఞాపకం, బుద్ధి వచ్చింది. చెప్పండి, ఏమొచ్చింది? అరే, మనం హెచ్చించుకుంటే దేవుడు తగ్గిస్తాడు, ఆయనను ఆశ్రయించడం మంచిదని వాళ్ళు అన్ని పరిస్థితుల్లో ఏం చేశారంటే దేవుణ్ణి ఆశ్రయించారు. తద్వారా ఏం కలిగింది వాళ్ళకి? ఎంతమందికి జయ జీవితం కావాలి? జయ జీవితం కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎలా వస్తుంది? దేవుణ్ణి ఆశ్రయించాలి. ప్రభువా, నువ్వే నాకు ఆశ్రయం, నువ్వే నా దిక్కు, నువ్వే నా శరణ్యం అనగలిగితే దేవుడు నీకు జయాన్ని ఇస్తాడు. ఒక పక్క తగ్గించబడే వాళ్ళు తగ్గించబడుతున్నా దేవుడు నీకు జయాన్ని ఇస్తాడు. యోధా వారు హెచ్చింపబడి జయం పొందడానికి కారణం ఏంటంటే వారు యెహోవాను, తమ పితరులు దేవుడైన యెహోవాను ఆశ్రయించారు. జయ జీవితం కావాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. నా వైపు చూడండి. నేను జయిస్తానంటే నా వల్ల ఏమీ కాదు. అలాగా ఎవరు సొంత ఆలోచనలతో ఉన్నా ఎవరి వల్ల ఏం కాదు. మనం జయం పొందాలి అంటే, జయ జీవితం మనకు కావాలి అంటే ఖచ్చితంగా మన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించడం చాలా ముఖ్యమే. అందుకే వాళ్ళకి అది మేలు అన్నాడు. అందుకే వాళ్ళు సంతోషిస్తారు. అందుకే వాళ్ళు ధన్యులు. వాళ్ళు జయ జీవితాన్ని పొందుతారు. జయ జీవితం కావాలని ఆశపడే వాళ్ళందరికీ నేను ఆహ్వానం తెలియచేస్తున్నాను. దేవుణ్ణి ఆశ్రయించడం అలవాటు చేసుకోండి. ఆరాధన అంటే ఏమనుకుంటున్నారు? కేవలం వచ్చి పోవడం కాదు, కాసేపు కూర్చొని పోవడం కాదు. అన్ని పరిస్థితుల్లో నువ్వు దేవుని మీద ఆధారపడి ఆయన ఆశ్రయించడానికి ఇష్టపడాలి. నీ పూర్తి భారాన్ని ఆయన మీద వేయాలి. ప్రభువా, వేరే పరిస్థితులు ఎలా ఉన్నా కూడా లోకంలో నువ్వే నా శరణ్యం అన్నట్టు, నువ్వే నా ఆశ్రయం అన్నట్టు ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో వారు జయ జీవితాన్ని పొందుతారు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దయచేసి మరో 2 కారణాలు చెప్తాను, జాగ్రత్తగా 2 చెప్తానన్నాను, ఒకటేనా? దయచేసి త్వరగా వాక్యం చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం చూడండి. 14వ అధ్యాయం 7వ వచనం చూడండి. అతడు యోధా వారికి ఇలాగ ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగజేసి ఉన్నాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. చుట్టూ పరిస్థితులు బాగాలేవు, ఇబ్బందికరంగానే ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఈ వ్యక్తి ఎవరంటే, దయచేసి హిజ్కియాను చూస్తాం ఇక్కడ. హిజ్కియానైనా ఆస, క్షమించండి, ఆ మాటలు జాగ్రత్తగా గమనించండి. ఆసా రాజు అయిన తర్వాత ఆసా చేసిన పని ఏంటంటే, నేను చదువుతాను, అందరూ చూడండి. అతడు యోధా వారికి ఇలాగూ ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగజేసి అన్నాడు. అందరూ ఆమేన్ చెప్పండి. ప్రాకారాలు కట్టించి ఆ దినాల్లో వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు తమ దేవుడైన యెహోవాను ఆశ్రయించారు. నెమ్మది ఎంతమందికి కావాలి?
అమ్మా, తిండి కావాలని కాదు కోరుకోవాల్సింది, కావలసినన్ని బట్టలు కావాలని కాదు కోరుకోవాల్సింది, కావలసినంత బంగారం కావాలని కాదు కోరుకోవాల్సింది, బ్రతికితే నెమ్మదిగా బ్రతకాలని కోరుకోవాలి. అందరూ ఆమేన్ చెప్పండి. బంగారం ఉంటుంది, తిండి ఉంటుంది, డబ్బు ఉంటుంది, కానీ ఏముండదు. ఎందుకో మరి, ఎందుకు? రాతన, వేదన. మరి తిండి ఉందగా, బట్టలు ఉన్నాయిగా, సంతోషపడు. ఇల్లు ఉందగా, వాకిలు ఉందగా, స్థలం ఉందగా, సంతోషపడు. ఉండదు. ఆత్మీయ జీవితానికే కావచ్చు, భౌతిక సంబంధమైన శరీరానికి కావచ్చు, నెమ్మది ఉండాలి. నెమ్మది ఉండాలంటే నువ్వు నీ దేవుణ్ణి ఆశ్రయం. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. తిండి ఉంటే నెమ్మది రాదు, డబ్బులుంటే నెమ్మది రాదు, బంగారం ఉంటే నెమ్మది రాదు, స్థలాలు పొలాలుంటే, వస్తువులు వాహనాలుంటే నెమ్మది రాదు. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారు నెమ్మది పొందుతారు. ఆశ చెప్తున్నాడు, మనం మన దేవుడైన యెహోవాను ఆశ్రయించాము గనక దేవుడు మనకేం కలుగు చేశాడు? నెమ్మది. చప్పట్లు కూడా అందరూ సోదరం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పక్కన వాళ్ళని అడగండి, నెమ్మది కావాలా అని. ఏం చేస్తే వస్తుంది నెమ్మది? ఆశ్రయించు. డబ్బుతో రాదు నెమ్మది, డబ్బుతో రాదండి, బంగారంతో రాదు నెమ్మది. ఒకడు అడిగాడంట దేవత దగ్గరికి వెళ్ళి, నేను పట్టిందల్లా బంగారం కావాలన్నాడంట. ఏం కావాలి? బంగారం పిచ్చోడు అనుకుంటాను. ఏం పిచ్చి? బంగారం పిచ్చోడు అనుకుంటాను. నేనేది పట్టుకుంటే అది బంగారం కావాలి. ఇచ్చాను పో వరమని చెప్పాడట. ఈయన వెళ్ళి పట్టుకున్నదల్లా బంగారం అవుతుంది. భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మ భోజనం పెట్టు అన్నాడంట. భోజనం తీసుకొచ్చి పెడితే భోజనం పట్టుకొని బంగారం అయిపోయింది. ఇప్పుడు అన్నం తినడానికి కూడా లేదు పరిస్థితి. పట్టుకున్నదల్లా ఏమవుతుంది? బంగారం అవుతుంది. మంచినీళ్ళు అన్నది అమ్మ అంటే మంచినీళ్ళు కూడా, ఆ గ్లాసు కూడా బంగారం అయిపోయింది, ఆ మంచినీళ్ళు కూడా బంగారం అయిపోయింది. ఇక మొదలుపెట్టి మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళాడంట. ఆకలి కొట్టుకొని బాగా కడుపు మాడిపోయి పేగులు నక్కనక్కలాడుతా దేవుడి దగ్గరికి వెళ్ళాడంట. మళ్ళా, అయ్యా వద్దు నాకు బంగారం, అన్నం కూడా తినలేకపోతున్నాను, నెమ్మది లేదు, గ్లాసు నీళ్లు తాగలేకపోతున్నాను, ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుంది. ఆ విషయాన్ని గమనించంట భార్య దూరంగా ఉండటం మొదలుపెట్టిందంట. ఎందుకు? ఏమైపోతాను, బొమ్మ ప్రతిమైపోతాను. నాకు కూడా గమనించింది, ఏది పట్టుకుంటే అది బంగారం. ప్రారంభంలో సంతోషమై పట్టుకున్నాయి, తపాళాలు, చెంబులు, కంచాలు బంగారం అయిపోయింది, బాగానే ఉంది. కానీ భోజనం తీసుకొస్తే భోజనం కూడా బంగారం అయిపోయి, వారిని పట్టుకుంటే బంగారం దూరంగా ఉంటుందంటే ఎందుకైనా మంచిది, నేను ముద్దయిపోతానేమో. నీకున్న బంగారం నెమ్మదినివ్వదు, నీకున్న డబ్బు నెమ్మదినివ్వదు, ఆస్తుల ఐశ్వర్యాలు నెమ్మదినివ్వు. నువ్వు కానీ దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆ దేవుడు నీకేం కలుగు చేస్తాడంటే, ఆయనను ఆశ్రయించేవారు నెమ్మది పొందుతారు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నెమ్మది కావాలా అని అడగమంది. అందుకే నెమ్మదిగా నువ్వు ఉండాలి అంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి. ప్రభువా, ఈ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి, నెమ్మది లేదు కుటుంబంలో. అయ్యా, ఆరోగ్యపరంగా కావచ్చు, అది ఆర్థిక పరంగా కావచ్చు, లేకపోతే సమస్యల పరంగా కావచ్చు, వీటన్నిటి వల్ల నెమ్మది పోగొట్టుకొని ఉండొచ్చు. నువ్వు ఈ పరిస్థితుల్లో నువ్వు ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. ఖచ్చితంగా నెమ్మది పొందుతావు. దేవుడు ఆ నెమ్మదిని మీకు, మీ కుటుంబాలకు దయచేయునుగాక. ఒక సాక్ష్యాన్ని మనం ఇక్కడ చదువుతున్నాం. ఆశ అంటున్నాడు, మనం మన దేవుడైన యెహోవాను ఆశ్రయించాం గనుక ఆయన మనకేం కలుగు చేశాడు? చుట్టూ నెమ్మది కలుగు చేశాడు. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చదివారా మీరు? మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ, అనండి, మన చుట్టూ ఏం కలుగు చేశాడు? అవును, నీ చుట్టూ దేవుడు నెమ్మది కలుగు చేయాలి, దేవుడు నెమ్మదిని కలిగించాలి. నాకు నెమ్మది కావాలి నా చుట్టూ అంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించడం తప్ప వేరొక మార్గం లేదు. నీకు డబ్బు ఉంటే, బలం ఉంటే, ధనం ఉంటే దాన్ని బట్టి నెమ్మది రాదు.
అన్నీ ఉన్నా కూడా వేదన, నెమ్మది లేని జీవితాన్ని అనుభవించడం ఎంత విచారం అది, ఎంత విచారం అది, ఎంత ఇబ్బందికరమైన జీవితం. అందుకే దేవుణ్ణి ఆశ్రయించిన వారు ధన్యులు, వాళ్ళు ధన్యులు, వాళ్ళకు మేలు, వాళ్ళు సంతోషిస్తారని రాయబడింది. ఎందుకంటే వారికి దేవుడు నెమ్మది కలుగజేస్తాడు. 2 దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం చూడండి దయచేసి త్వరగా. దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం చూడండి. దేవుని ప్రత్యక్షతల విషయములో తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవునిని ఆశ్రయించును. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం. అందరు 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. తెలివి కలిగిన జకర్యా దినాల్లో ఈ వ్యక్తి ఎవరైనా? ఉజ్జియా. చెప్పండి, ఎవరైనా? ఉజ్జియా గొప్ప రాజే. అంతకు ముందున్న వాళ్ళు పొందలేని నెమ్మది ఉజ్జియా పొందాడు. అతను వర్ధిల్లాడు, దీవించబడ్డాడు. ఇక్కడ రాయబడిన మాటలు గమనించారా? అందరూ జాగ్రత్తగా ఈ మాటలు మీరు కనిపెట్టాలి. 5వ వచనంలో నేను చదువుతాను. దేవుని ప్రత్యక్షత విషయం అందు తెలివి కలిగిన జకర్యా దినాల్లో అతడు, అంటే ఈ ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని, ఈ మాట గమనించాలి మీరు. అతడు దేవుని ఆశ్రయించినంత కాలం అన్నాడంటే ఏంటి అర్థం? అతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం అన్నాడంటే ఏంటి అర్థం? కొంతకాలం దేవుణ్ణి ఆశ్రయించలేదు. అప్పుడు అర్థమైంది. ఆశ్రయించినప్పుడేమో వర్ధిల్లాడు. తనకు ఆ తర్వాత దుర్గతి పట్టినప్పుడు తెలుసుకున్నాడు, అయ్యో నేను దేవుణ్ణి ఆశ్రయించలేదు. అందుకే ఈ పరిస్థితుల్లో. ఎంతకాలం నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే అంతకాలం దేవుడు నిన్నేం చేస్తాడంటే వర్ధిల్ల చేస్తాడు. వర్ధిల్లాలి నువ్వు అనుకుంటే ఒక జెండా పట్టుకొని వర్ధిల్లాలి అంటే రాదు. చాలా మంది మనోళ్ళు పార్టీలో అప్పుడు జెండాలు పట్టుకొని ఏమంటారు? వర్ధిల్లాలి, వాళ్ళు వర్ధిల్లాలి, వీళ్ళు వర్ధిల్లాలి. కానీ మనం మాత్రం ఇంతే ఉంటాం. ఏ జెండాన్న పట్టుకోండి మీరు, వర్ధిల్లాలి అని వాళ్ళు వర్ధిల్లుతారు బాగానే. ఈరోజు ఎమ్మెల్యే ఎంపీ అయినోడు కోట్లు పడగలెత్తుతాడు. కానీ నువ్వు మాత్రం ఎలా ఉంటావో తెలుసా? ఆ పావలా బేడ ఇచ్చింది ఏదో తీసుకొని తింటావు, వండుకోనో ఏదో పోసుకొని తాగుతావు. తర్వాత నీ పని అంతే సంగతులు. నీకు పట్టిన దరిద్రం అంత ఇంకొకళ్ళకి ఉండదన్నమాట. నిజమండి. కనుక ఒక జెండాను పట్టుకోవటం వర్ధిల్లరు, లేకపోతే ఎవరిని ఆశ్రయించడం వలన వర్ధిల్లరు. వాక్యం చెప్తుంది, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం అతడు వర్ధిల్లాడు. ఎంతమంది ఆశపడుతున్నారు వర్ధిల్లాలని? అర్థం కాలేదా మీకు నేను చెప్పింది? ఎంతమంది ఆశపడుతున్నారు వర్ధిల్లాలని? వర్ధిల్లాలంటే ఏం చేయాలి? నాయనమ్మని ఆశ్రయించాలా? చాలా మంది వాళ్ళు బలాన్ని ఆశ్రయించి, ధనాన్ని ఆశ్రయించి, ఇంకా దేన్నో ఆశ్రయించి వాళ్ళ జీవితాల్లో వర్ధిల్లలేని వారుగా ఉంటారు. పార్టీలను ఆశ్రయించి, అధికారులను ఆశ్రయించి, ఎవరిని ఆశ్రయించి. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించకుండా ఎవరిని ఆశ్రయించినా వర్ధిల్లలేవు. ఇక్కడ ఉజ్జియా జీవితాన్ని మనం చూస్తున్నాం. ఉజ్జియా ఎంతకాలం దేవుణ్ణి ఆశ్రయించాడో అంతకాలం దేవుడు అతన్ని ఏం చేశాడు? వర్ధిల్ల చేశాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అలా వర్ధిల్ల చేయనుగాక. ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలో తెలుసా? ఈ కార్యాలన్నీ దేవుడు మన కొరకు చేసేవాడు కనుక ఆయన్ని నిండు హృదయంతో ఏం చేయాలంటే ఆరాధించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక మాట చదవండి, ప్రార్థన చేస్తాను నేను. కీర్తనలు 112 7వ వచనం. కీర్తనలు 112 7వ వచనం. వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. వాడు దుర్వార్తకు జడియడు. వారి మనసు స్థిరముగా ఉండును. తన శత్రువుల విషయమై తన కోరిక నెరవేరు వరకు భయపడడు. ఎవరు ఈ వ్యక్తి? అంటే యెహోవాను, వాక్యం ఏమంటుందంటే మళ్ళా వాడు యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును అనండి. ఎట్లా ఉంటారు? 125వ కీర్తన ఒకసారి జ్ఞాపకం చేయండి. తీయకుండా యెహోవా యందు
కాదు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు స్థిరత్వాన్ని చూపిస్తుంది ఆ కొండ. ఊరకే ఊగదో, ఊరకే కదలదో, స్థానభ్రంశం జరగదు. ఆటుపోట్లు ఎన్నైనా రావచ్చు, తుఫానులు రావచ్చు, సుడిగాలులు రావచ్చు, కొండకి చలనం ఉండదు. సియోనుకి కొండకు అస్సలు చలనం ఉండదు. దేవుణ్ణి ఆశ్రయించే వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే అలా ఉంటారు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాడు స్థిరముగా ఉంటాడు, ఎందుకంటే దేవునిని ఆశ్రయించాడు కనుక. నీ జీవితంలో స్థిరత్వం కావాలని ఆశపడితే దేవుణ్ణి ఆశ్రయించాలి. వాడు దుర్వార్తకు జేడియడు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా జడియడు, భయపడడు, దిగులు పడడు. కారణం ఏంటంటే ఎవరిని ఆశ్రయించి ఉన్నాడు? తన దేవుణ్ణి ఆశ్రయించి ఉన్నాడు కనుక. మన జీవితంలో దేవుణ్ణి ఆశ్రయిస్తే ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వెలా ఉంటావు? స్థిరంగా ఉంటావు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. దేవుడు ఆధ్యాత్మికంగాను భౌతికంగాను స్థిరత్వాన్ని మనకు దయచేయను గాక. విశ్వాస జీవితంలో కూడా మనం స్థిరంగా ఉండాలి. అపోస్తులైనటువంటి పౌలు చెప్పిన మాట ఒకటి చెప్తాను మీకు నేను. వాళ్ళు స్థిరంగా ఉండాలని దేవుని కొరకు కోరుకున్నాడు. బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడాలని మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడాలి. 15వ అధ్యాయంలో 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అంది అప్పటికీ ఆసక్తులై. మొట్టమొదటి ఏం చెప్తున్నాడంటే మీరు స్థిరులుగా ఉండాలి అంటే, చెప్పండి ఎలా ఉండాలంటే, మీరు ప్రభు కార్యాభివృద్ధి అంది అప్పటికి ఏముండాలి? ఆసక్తి ఉండాలి. ఆయన్ని ఆశ్రయించడానికి నువ్వు ఎప్పుడు మనసు నిలపాలి. వాళ్ళంట స్థిరంగా ఉంటారు. హల్లెలూయా. బండ మీద కట్టబడిన ఇల్లు ఎంత స్థిరంగా ఉందో, వాక్యం మీద కట్టబడిన వాడు, వాక్యాన్ని ఆధారం చేసుకొని జీవించేవాడు, దేవుణ్ణి ఆశ్రయించిన వాడు అంత స్థిరంగా ఉంటాడు. సియోను కొండ అంత స్థిరంగా ఉంటాడు. ఆధ్యాత్మికంగాను ఇటు భౌతికంగాను దేవుడు ఆ స్థిరత్వాన్ని మనందరికీ దయచేయనుగాక. అస్థిరంగా ఉండేవాళ్ళు ఉన్నారు. భక్తిహీనులు స్థిరంగా ఉండరు. వాళ్ళ జీవితం అస్థిరం, వాళ్ళ నిర్ణయాలు అస్థిరం, వాళ్ళ ఆలోచనలు అస్థిరం, వాళ్ళ అంతరంగం అస్థిరం. కనుక దేవుని పిల్లల్లాగా దేవుణ్ణి ఆశ్రయించి స్థిరపరచబడినట్లుగా దేవుడు మనందరికీ మెండైన కృప దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.